ఈ బైబిల్ గ్రంథం దేవుడు తన ఆత్మ ద్వారా ప్రేరేపించి రాయించనమాట అండి. కాబట్టి మనుషుల ఆలోచన ప్రకారంగా మనం ఆరాధన చేస్తే దేవుడు అంగీకరించరు. కానీ మరి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి భక్తుల ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారా, మరి అపోస్తుల ద్వారా, మరి పరిశుద్ధ గ్రంథం రాయించనమాట. అంటే వారికి తెలియపరచడం ద్వారా అపోస్తులు రాశారు. అలాగే ప్రవక్తలు రాశారన్నమాట అండి. యేసుక్రీస్తు వారు ఏదైతే బోధ చేశారో ఆ బోధని తండ్రి అయిన దేవుడు ఏదైతే బయలుపరిచాడో ఆ విషయాలు పరిశుద్ధ గ్రంథంలో లెక్కింపబడ్డండి, రాయబడ్డాయి. ఇప్పుడు మనం మనుషుల ఆలోచన ప్రకారంగా మనం ఆరాధన చేస్తే దేవుడు అంగీకరించారు. కాబట్టి దేవుడు తన గ్రంథంలో రాయించాడు. కాబట్టి ఆ గ్రంథాన్ని మనం పరిశోధించి తెలుసుకోవాలన్నమాట. దేవుడిని ఎలాగ ఆరాధన చేయాలి, మరి పితరుల కాలంలో దేవుడిని ఎలాగ మహింపరిచారు, గణపరిచారు, ధర్మశాస్త్ర యుగంలో, ధర్మశాస్త్ర కాలంలో ఇశ్రాయేలులు ఎలాగ ఆరాధన చేశారు, నేటి క్రైస్తవులు ఎలాగ ఆరాధన చేయాలని తెలుసుకోవాలన్నమాట అండి. కాబట్టి మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. యోహాను సువార్త 4 అధ్యాయం 23 నుంచి మనం చూద్దామండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడండి ఈ విషయం. అప్పుడు చెప్తున్నప్పుడు తెలియపరుస్తున్నమాట అండి. ఏమన్నారంటే, అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తనను ఆరాధించే వారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. అంటే మూల భాషలో వెతుకుచున్నాడు, అంటే దేవుడే బ్రతుకుతున్నాడు అంటండి. ఎవరు కావాలని? యథార్థముగా ఆరాధించాలి, యథార్థముగా ఆత్మతో సత్యముతో. అంటే దేవుని ఆత్మ మూలంగా జన్మించి, సత్యం అంటే దేవుని వాక్యానుసారంగా మనం ఆరాధన చేయాలని తండ్రి కోరుకుంటున్నాడంట. కాబట్టి మనం దేవుణ్ణి మహింపరచాలన్నా, ఆరాధన చేయాలన్నా మనకి ఏం కలిగి ఉండాలంటే దేవుని ఆత్మ మూలంగా జన్మించినట్లయితే దేవుని ఆత్మ పొందుకోగలుగుతాం అన్నమాట. అప్పుడు మనం ఆత్మతో, అంటే దెయ్యముల ఆత్మలు ఉన్నాయి, మరి ప్రకృతి సంబంధమైన శరీర సంబంధమైన స్వభావం కలిగిన వారు ఆత్మ సంబంధమైన దేవుని మహింపరచలేరు అన్నమాట అండి. ప్రకృతి సంబంధమైన మనుషుడు శరీరధారిగా చనిపోయి, అంటే శరీరధారిగా అంటే ఈ లోక మూలపాఠాల్లో మృతి చెంది క్రీస్తునందు నూతనంగా జన్మించాలన్నమాట. నూతన సృష్టి అన్నమాట అక్కడ. అందుకని క్రీస్తునందు మృతి నందున మృతులు దండులు ఎందుకు దండులు అంటే వారు నూతన సృష్టి. అంటే శరీర స్వభావం క్రీస్తులో శిలువలో మన కొరకు రక్తం చిందించారు. కాబట్టి బాప్తీసం పొందిన మనం మరణంలో పాల్పొందుకున్నామండి. కాబట్టి మనం మరణంలో పాలు పొందిన ఎవరైతే ఉన్నారో వారి శరీర సంబంధంగా, మరి లోక సంబంధమైన విషయాల్లో మూలపాఠాల్లో మృతి చెందరమాట. ఆ మృతి చెందిన వారు ఏవరంటే ఆత్మ సంబంధంగా జన్మించారన్నమాట. అందుకని యథార్థంగా ఆరాధన చేయాలంటే ప్రకృతి సంబంధమైన స్వభావంతో మృతి చెంది నూతన సృష్టిగా ఎవరైతే జన్మిస్తారో వారు ఏం చేస్తారంటే ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలని, తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఎప్పుడు వచ్చింది అంటే ప్రభువుని యేసుక్రీస్తు మృతి చెంది మృతులోంచి లేపబడిన తర్వాత అపోస్తుడైన పేతురుగా స్వార్థ ప్రకటించారు. ఇటు రీతిగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రీస్తుని నమ్మాలి, విశ్వసించాలి. తద్వారా మీరు క్రీస్తు ద్వారా నిత్య జీవం పొందుతారు అన్నారన్నమాట. అప్పుడు వాళ్ళందరూ రక్షింపబడి సంఘంలో చేర్చబడ్డారో అప్పుడు ఆత్మ సంబంధమైన మనుషులుగా మరి వారికి దేవుని మహింపరిచే అధికారాన్ని కానీ అవకాశం కానీ దేవుడు ఏర్పాటు చేసినమాట. ఇటు రీతిగా ప్రతి మనుషుడు కూడా పాపక్షమాపణ పొంది సంఘంలో చేర్చబడాలన్నమాట. అప్పుడే ఏం చేయగలుగుతారండి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే అవకాశం మరి దేవుడు ఇచ్చే అవకాశం ఉందన్నమాట.
అందుకని ఏమన్నాడంటే ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది అన్నాడు. వచ్చుచున్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన మాటకు విధేయత కలిగి ఎవరైతే బ్రతుకుతారో వారికి అట్టి అవకాశం దేవుడు ఇస్తున్నాడని ముందుగానే తెలియపరుస్తున్నమాట అండి ఆ విషయాన్ని. కాబట్టి మరి తండ్రిని ఆరాధించాలంటే ఈ విధంగా సంఘంలో చేర్చబడాలన్నమాట అండి. సంఘంలో చేర్చబడినట్లయితే ఇప్పుడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే అవకాశం అవకాశం ఉంటుందన్నమాట అండి. ఇప్పుడు ఆ విషయం చెప్తున్నమాట అండి. అటువంటి కావాలని ఎలాగండి సంబంధమైన ఆరాధన చేయాలని తండ్రిని వెతుకుతున్నాడు అన్నమాట అండి. భూమి మీద ఎవరైనా మరి నా కుమారుడు మాటలు విని నేను ఎవరినైతే ఏర్పాటు చేశానో నా కుమారుడు ద్వారా వారి బోధలు విని మరి నా కుమారుడు స్వీకరించి ఆ సంఘంలో చేర్చబడి నన్ను ఆరాధన చేస్తారేమో అని ఏం చేస్తున్నాడండి? వెతుకుతున్నాడు అన్నమాట. అటువంటి వాళ్ళు భూమి మీద ఉన్నారేమో నా కుమారుడు స్వీకరించి. అంటే అనేకులు యేసుక్రీస్తు వారిని ధ్యానం చేసి తునీకరించి యేసుక్రీస్తు వారు బ్రతికినంత కాలంలో అనేకులు యేసుక్రీస్తు వారిని వెంబడించలేదండి. తన సౌజన్యులు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని తునీకరించారు. అన్నదమ్ములు తునీకరించారు. మరి వారి జనాంగమే తునీకరించింది అన్నమాట. అతి తక్కువ మంది లేఖనాలు పరిశోధించి గ్రహించిన వాళ్ళు మాత్రమే ప్రభుని యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడు స్వీకరించి ఆయన వెంబడించారన్నమాట అండి ఆ కాలంలో. ఎక్కువ జనం మంది వెంబడించినట్లు కనబడుతుందండి. అయినప్పటికీ వారు ఎందుకు వచ్చారంటే తిండి కోసం, స్వస్థతల కోసం వచ్చారు తప్ప ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుడి దగ్గర నుంచి పంపబడ్డాడు, ఈయన మూలంగా నిత్య జీవం అనుగ్రహింపబడతాదని వారు విశ్వసించలేదండి. అందుకని ప్రభువుని యేసుక్రీస్తు వారు ఒక చోట దాక్కున్నారండి. ఈ జనసమూహం అంతా వచ్చేస్తున్నారండి. యేసుక్రీస్తు వారి దగ్గర ఎందుకు వస్తున్నారంటే ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, శుభ్రంగా భోజనం పెడుతున్నాడు, కాబట్టి రోగాలు కూడా బాగు చేస్తున్నాడని తండోపతండాల కింద వచ్చినప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు ఒక చోట దాగి ఉన్నాడని గ్రంథంలో అలా రాయబడ్డదండి. అంటే ఎందుకు వస్తున్నారంటే వీళ్ళు ఆయన పెట్టే ఆహారం కోసం వస్తున్నారు తప్ప ఈయన దేవుని కుమారుడు, ఈయన ద్వారా నిత్య జీవం ఉందని వారు రాలేదన్నమాట అండి. అందుకని యేసుక్రీస్తు వారు కూడా ఒక చోట ఆయన దాగి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది అన్నమాట. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు రావాలంటే నిత్య జీవనం పొందాలి, పాప విమోచన పొందాలి. పాప విమోచన పొంది తండ్రి అయిన దేవుడిని మహింపరచాలి. అందు నిమిత్తం ప్రభువుని యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలండి. సంఘంలో చేర్చబడాలండి. సంఘంలో చేర్చబడడం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే సమాధులు బాగా జరుగుతాయి, లేకపోతే అక్కడ ఉన్న ఒక ఎలా ఉన్నదంటే ఆంధ్రప్రదేశ్లో ఒక యూనిటీగా ఉండి ఏదైనా కార్యక్రమంలో శుభ కార్యక్రమం జరగండి లేకపోతే వచ్చి సహకారం చేస్తారు కాబట్టి వారు ఒక గుంపులో జాయిన్ అవ్వాలనే ఆలోచన తప్ప అది దేవుని సంఘము, దేవుని ఒక సంఘంలో మన సభ్యత్వం పొందినట్లయితే నిత్య జీవన వారసులు అవుతాం అనే ఆలోచన చాలా మంది తక్కువ అండి. అంటే ఎక్కువ మత్స్యకాలే ఉన్నాయి కదండి. అంటే క్రీస్తు సంఘాలు కూడా సరిగ్గా సత్యాన్ని ప్రకటించలేని పరిస్థితులు కొన్ని ఉన్నాయండి. సంఘంలో ఎందుకు చేర్చబడాలనే విషయాలు నేర్పించారు మొట్టమొదటిగా. సంఘంలో చేర్చబడటం ఎందుకు చేర్చబడాలి, సంఘంలో చేర్చబడిన మనకి దేవుడు ఎటు రీతిగా నిత్య జీవాన్ని అనుగ్రహించాడు, లోకంలో శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నీ కూడా అనుభవించాలి. అనుభవించి దేవుని ఒక రాజ్యానికి మనం సిద్ధపడాలి. పరలోక రాజ్యానికి వరకు సిద్ధపడాలి. అంటే పరలోకం అనేది ప్రదేశం అండి, రాజ్యం అనేది సంఘం. ఇప్పుడు ఎవరైతే సంఘంలో ఉన్నారో ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే ఎత్తబడినప్పుడు పరలోకానికి వెళ్తారన్నమాట అండి. పరదేశి వెళ్తారు. పరదేశం నుంచి ప్రభువుని ఎదుర్కొన్న తర్వాత పరలోకానికి వెళ్తారన్నమాట. ప్రభు వచ్చి తీసుకెళ్తారన్నమాట. కాబట్టి ఇటువంటి ఆలోచనలో క్రైస్తవులకి నేర్పించాలన్నమాట. సంఘంలో ఉన్న సంఘ బిడ్డలకు నేర్పించాలన్నమాట. నేర్చుకున్నట్లయితే వారు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారు. ఈ లోకం కోసం ప్రయాసపడరు. రాబోయే మరి ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని ఒక రాజ్యంలో ఉంటారు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. ప్రభుని యేసుక్రీస్తు ఏమన్నారండి, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను, నేనుండి జాగాలో మీరు కూడా ఉండేలాగాను
మేము తీసుకెళ్ళటానికి వస్తానని వాగ్దానం చేశాడండి ప్రభుని యేసుక్రీస్తు. తండ్రి ఎప్పుడైతే పంపిస్తాడో భూమి మీదకి అప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వస్తారని వాగ్దానం చేశారు. కాబట్టి వాగ్దానం అంటే మనం ఏం చేయాలంటే అట్టి నిరీక్షణ కలిగి భూమి మీద బ్రతికి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అంటే ఎప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే భూమి మీద ఉండగానే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారు ఉండాలి. మరి చాలా మంది ఏమంటారంటే మళ్ళా క్షమాపణ అక్కడ దొరుకుతుందేమో, కాబట్టి మనం ఇష్టానుసారంగా కొంతకాలం లోక సంబంధంగా జీవిద్దాం అనే ఆలోచనలు ఉంటారండి. దేవుడు పిలుపు ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదండి. కాబట్టి దేవుని పిలుపు వచ్చినప్పుడు ముందర సిద్ధపడాలండి. సిద్ధపడి మనం ఉన్నట్లయితే సత్కార్యాల ద్వారా సంఘంలో చేర్చబడిన మనం సత్క్రియలు చేయడానికి మనం ఏర్పరచుకున్నాడు అండి. సంఘంలో చేర్చబడ్డాం, సత్క్రియలు చేయాలి, దేవుని మహింపరచాలి, దేవుని ఆజ్ఞలను కట్టడం అనుసరించాలి, బ్రతకాలి. అప్పుడు మన సత్క్రియను బట్టి మరి దేవుని సంఘంలో చేర్చబడిన మనకి మరి దేవుడు మహిమ పొందుతాడు. మన ద్వారా ఇప్పుడు మనం మహిమ పొందుతాడండి. ఎప్పుడు అంటే సంఘంలో చేర్చబడిన మనం దేవుని కుమారుని యొక్క స్వరూపాన్ని ధరించాలని మనం గుర్తెరగాలి. ఆ ధరించిన మనం క్రియల ద్వారా దాన్ని ప్రూవ్ చేయాలన్నమాట. యేసుక్రీస్తు వారు బోధ ద్వారానే కాదండి, అని జీవితం ద్వారా కూడా దేవుడి చిత్తాన్ని నెరవేర్చారండి. ఇప్పుడు అదే కోరుకున్నాడండి. క్రీస్తు సంఘాలు మనం ఏర్పడదు. ఎందుకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే మనం కుమారుని ఒక పోలిక మనం సంపాదించుకోవాలండి. అని గుణాతి సమయంలో ప్రచురించిన నిమిత్తం ఏర్పరచబడిన వంశును రాజులని యాజకులుగా చేశాడనమాట. అని గుణాతిశయాన్ని మనం ప్రచురించాలంటే క్రీస్తు యొక్క సంఘంలో సభ్యత్వం పొందిన మనం క్రీస్తు యొక్క స్వభావాన్ని మనం ధరించి భూమి బ్రతకాలన్నమాట. అప్పుడు మనం ఏం చేయగలుగుతాం అంటే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తామండి. ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే బాప్తిసం పొందామో పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తారండి. లేదా పెద్ద అయ్యగారు వచ్చారు మన నెత్తి మీద చేసిన పరిశుద్ధాత్మ దిగుతుందని ఆలోచన ఉంటే అది తీసేసుకోవాలన్నమాట హృదయంలో. ఎప్పుడైతే బాప్తిసం పొందామో అప్పుడే పరిశుద్ధాత్మ వరమును పొందుతామన్నమాట. పరిశుద్ధాత్మను మనలో నివాసం చేస్తారన్నమాట. కాబట్టి అటు రీతిగా మనం ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందుతాం. ఎప్పుడైతే క్రీస్తు రక్తంతో విమోచింపబడి సంఘంలో చేర్చబడ్డామో పరిశుద్ధాత్మ మనలో ఉంటాడో అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవునికి ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో లేడో మన ఆత్మతో సత్యంతో ఆరాధన చేసే అవకాశం లేదు. ఎందుకంటే ప్రకృతి సంబంధంగానే బ్రతుకుతున్నాం. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధంగా దేవుని మహింపరచలేడు. అందుకే ప్రకృతి సంబంధమైన స్వభావం క్రీస్తు తెలుగులో మన తీసివేశాడు అన్నమాట. మరణంలో పాలు పొందినట్లయితే మనం ఏమవుతుందంటే ప్రకృతి సమానమైన స్వభావం సిలువలో పాతి పెట్టబడతామన్నమాట. అప్పుడే మనం మరి తండ్రి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించే అవకాశం ఉందన్నమాట. అదే విషయం చెప్పాడన్నమాట అక్కడ. ఏమన్నాడంటే తండ్రి కోరుచున్నాడో మూల భాషలో ఏంటంటే వెతుకుచున్నాడు అటువంటి వారు కావాలండి. అటువంటి వారు ఎక్కడగా వస్తారండి? క్రీస్తు యొక్క సంఘంలో చేర్చబడినట్లయితే అప్పుడు ఆరాధన చేసే అవకాశం ఉంటుందండి. అప్పుడు ఏమన్నాడంటే 24వ వచనం, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోను దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపబలను. అప్పుడు ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతామండి. ఎలాగా? దేవుడు ఆత్మ కనుక ఆరాధించే వారు కూడా ఎలా ఉండాలి అంటే ఆత్మ సంబంధులుగా ఉండాలి. ఆత్మ సంబంధులు అంటే ప్రకృతి సంబంధులు దేవుని మహింపరచలేదండి. ఎవరు ఆత్మ సంబంధులు అంటే క్రీస్తు రక్తంతో విమోచింపబడిన ప్రజలు ఆత్మ సంబంధులు అండి. వారి ప్రకృతి సంబంధాలు కారండి. శరీరధారిగా ఉన్నప్పటికీ వారి ఆత్మ సంబంధాలని మనం గుర్తెరగలమాట. ఆత్మ సంబంధాలు దేవుణ్ణి ఎలా మహింపరచాలి, దేవుని సత్కార్యాలు ఎలా చేయాలని ఆలోచన ఉంటుందండి. దానికోసం ప్రయాసపడతారు. ఎంత కష్టమైనప్పటికీ ఎంత నష్టమైనప్పటికీ అలా బ్రతుకుతారన్నమాట. వారు అలా సమర్పణ జీవితాన్ని కొనసాగిస్తారన్నమాట. కాబట్టి
దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆ, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో మెస్సి అనబడిన క్రీస్తు అనబడిన మెస్సి వచ్చునని మేము ఎరుగుదుము. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. మరి ఎతుకుతున్నప్పుడు విషయాలు తెలియపరిచారు ప్రభుని యేసుక్రీస్తు వారు. అప్పుడు స్త్రీ ఏం చెప్తుందంటే, క్రీస్తు అనబడిన మెస్సి వస్తాడు, ఆయన వచ్చి సమస్తం మాకు తెలియపరుస్తాడని, ఎలా తండ్రి అయిన దేవుని మహింపరచాలో, ఎలా ఘనపరచాలో, మెస్సి వస్తాడు, ఆయన మాకు సమస్తాన్ని తెలియపరుస్తాడు అని ఇప్పుడు బదిలిస్తున్నమాట అండి. అప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ మెస్సి ఎవరో కాదు, నేనే ఆయనను అని చెప్తున్నమాట అండి. నేనే ఆయన అంటే చాలా మంది అపార్థం ఏం చేసుకున్నారంటే, యెహోవా యేసుక్రీస్తు కింద వచ్చేసాడు అనుకున్నారండి. అక్కడ సందర్భం అది కదండి. మెస్సియా వచ్చి ఏం తెలియపరుస్తారంటే, దేవుని గురించి జ్ఞానాన్ని తెలియపరుస్తారు, దేవుడు ఎవరో తెలియపరుస్తారు. కాబట్టి మెస్సి వచ్చి మాకు అన్ని కూడా తెలియపరుస్తాడని మేము ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. అప్పుడు ఏం చెప్తున్నాడు, నేనే ఆయన అన్నమాట. ఏ మెస్సీ కోసం క్రీస్తనబడిన మెస్సీ కోసం ఎదురు చూస్తున్నారో, లేకపోతే దావీదు సంతంలో పుట్టే ఒక మెస్సీ కోసం ఎదురు చూస్తున్నారో, రాజు కోసం, అంటే దావీదుకు వాగ్దానం చేశాడు దేవుడు అంటే, ఈ గర్భఫలాన్ని ఒకరిని పుట్టిస్తాను, ఆయనకి భూమి మీద పరిపాలన ఇస్తానని చెప్పాడండి, వాగ్దానం చేశాడు. ఆకాశం ఉన్నంత చెప్పు, సూర్యుడు ఉన్నంత చెప్పు కూడా నువ్వు పరిపాలన కొనసాగిస్తాను అన్నాడు. ఒకరిని ఉంచుతానని చెప్పాడు అన్నమాట. ఆ వాగ్దానం ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేర్చబడ్డది అన్నమాట. అలాగే ఈ మెసేజ్ గురించి ఈ సమాచారం ఈ సమరయ్యలు కూడా తెలుసు అనమాట. తెలుసు కాబట్టి చాలా స్పష్టంగా మెసేజ్ గురించి క్రీస్తుని గురించి మాట్లాడుతుంది కాబట్టి ఆయన ఎవరో కాదు నేనే అని తెలియపరుచుకున్నాడు. అప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారిని గురించి మరి అనేకులు విశ్వసించడానికి అవకాశం దొరికిందన్నమాట. అలాగా మరి ఆరాధన ఎలా చేయాలో కొన్ని విషయాలు మనం చూసామండి ఇప్పుడు. కాబట్టి మనం యోహాను సువార్త 14 అధ్యాయము 6వ వచనం కూడా చూద్దామండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దామండి. ఫిలిప్పీల పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్వాది ఆస్వాదం కొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవారము. అనుజనులు కూడా దేవుణ్ణి మహింపరిచేవారుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే ఇశ్రాయేలు ఏమనుకుంటారంటే, మరి తండ్రి అయిన దేవుని మేమే ఆరాధన చేస్తున్నాం, మాకే అధికారం ఉందని వారికి కట్టడలు ఆచరణ కాబట్టి వారు అలా అనుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్త నిబంధన ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహింపబడ్డదో, అనుజనులు కూడా దానికి అర్హత దేవుడు అనుగ్రహించారన్నమాట. యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుని ఆరాధించే అవకాశం దేవుడు ఇచ్చేసారన్నమాట. కాబట్టి ఇక్కడ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు కూడా సమరయలు యెరూషలేం దేవాలయంలోకి వెళ్ళి ఆరాధన చేసే అవకాశం వారికి లేదన్నమాట అండి ఆ కాలంలో. కారణం ఏంటంటే, ఇశ్రాయేల్ 12 గోత్రంలో ఉన్న ప్రజలు మరి యెరూషలేం వెళ్ళి ఆరాధన చేసే అవకాశం ఉంది. యాజకుల అర్పణలు అర్పించినప్పుడు ఆ యాజకులు అర్పించి మరి తండ్రిని దేవుని మహింపరిచే అవకాశం ఉంది. కానీ వీళ్ళ కొండల మీద ఆరాధన చేసుకునేవారు అన్నమాట అండి. వీళ్ళు అంటే వీరు వీరు ఒక ఇశ్రాయేల్ నుంచి ఒక తెగ అని ఏర్పడ్డామంట. అందుకని వీరికి అవకాశం లేక మరి ఎక్కడ ఆరాధన చేసేవారు కాదు. అయినప్పటికీ వారికి అన్ని జనులకు అసలు అవకాశం లేదండి. అన్ని జనులు అనే వారికి తండ్రి అయిన దేవుడిని దేవుడి సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధించే అవకాశం లేదు.
ఇప్పుడు ఎప్పుడైతే క్రొత్త నిబంధన యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహింపబడ్డదో, సంఘం ఎప్పుడైతే ఏర్పరచబడ్డదో, ఇప్పుడు అన్యులైన మనం ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారిని స్వీకరించి సంఘంలో చేర్చబడి మరి తండ్రి అయిన దేవుని మహింపరిచే అవకాశం మనకి దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం అనుకోవచ్చమాట అండి. గొప్ప ధన్యులు అనమాట అండి. అటు రీతిగా దేవుడు ఎవరన్నా నశించిపోవటం ఇష్టం లేదు దేవుడికి అండి. నశించిపోవటం ఎవరికి దేవునికి ఇష్టం లేదు కాబట్టి అన్ని జనులు కూడా రక్షణ పొందాలని దేవుడు ప్రేమ స్వరూపుడు కాబట్టి ఆ ప్రేమను కనుపరిచాడండి. అంటే ఇశ్రాయేలులకి ధర్మశాస్త్రం కట్టడలో ఎందుకు ఇచ్చారంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారంగా మరి ఆ జనంగాన్ని ఎన్నుకున్నాడండి. వాళ్ళ నీతి కార్యాలను బట్టి, వారు చేసిన సత్క్రియను బట్టి దాన్ని ఎన్నుకున్నాడు. వారి సంతానానికి కట్టడం నిబంధన ఇచ్చాడండి. వీరు అన్యులు దేవుని నిబంధన కానీ దేవుని కట్టడలు ఎరకనగా ఈ లోకంలో ఉన్న దేవతల్ని, దేవుల్ని, మనుషుల్ని ఆరాధన చేస్తూ బ్రతుకుతూ ఉండరన్నమాట అండి. కొంతకాలం దేవుడు చూచి చూడనట్టు విడిచిపెట్టేశాడండి. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి దేవుడు ప్రేమించి నశించిపోతున్న మనలో కూడా దేవుని రక్షణ ప్రణాళికని బయలుపరిచాడు అన్నమాట. బయలుపరిచి యేసుక్రీస్తు నందు నిత్య జీవాన్ని పాపక్షమాపణ అనుగ్రహించాడండి. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎరగని ప్రజలు అన్యులు మాట అండి. అన్యులైన మనకి రక్షణ అనుగ్రహించాడు ప్రభుని యేసుక్రీస్తు వారి సువార్త ఇండియా దేశం కూడా మరి పంపించాడని దాన్ని బట్టి మనం సంతోషించాలండి. ఇప్పుడు కొంతమంది దేవుని జ్ఞానాన్ని ఎరగని ప్రజలు ఏం చేస్తారండి? బైబిల్ కాల్ చేయటం, యేసుక్రీస్తు మీద విరోధంగా మరి తప్పుడు ప్రచారాలు చేయటం, తండ్రి అని దేవుని తునీకరించడం, ఈ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా కార్యక్రమాలన్నీ కూడా అపవాది చేయించడమే. అంటే దేవుని జ్ఞానాన్ని మరుగుపరచడానికి అపవాది సాతాను ఏం చెప్తుందంటే దుష్ట ప్రజలను వాడుకుంటుంది అన్నమాట అపవాది. అందుకనే స్వార్థ ప్రకటించడానికి ఆప్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుందండి అపవాది. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తాడండి? తన పరిశుద్ధాత్మ ద్వారా స్వార్థని ప్రచురించడానికి, ఈ గ్రంథాలను ముద్రించి అనేకలు పంచిపెట్టడానికి దేవుడు పని చేస్తున్నాడు అండి. దాని వెనకాల దేవుని పని ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం పని చేస్తున్నాం అంటే మన ఉద్దేశం కాదండి ఇది. ఇటు రీతి మన జూమ్ క్లాసులో దేవుని మాటలు విన్నప్పటికీ, దేవుని వాక్యం చెప్తున్నప్పటికీ అందరూ సహోదరులు మంచి మంచి వర్తమానాలు అందిస్తూ ఉన్నారండి. అమూల్యమైన వర్తమానం అందిస్తున్నారండి. ఒక మనుషుడు పాపం నుంచి ఎలా విమోచింపబడాలో ఒక దేవుని వాక్యం మాత్రమే మార్చగల శక్తి ఉందన్నమాట. అటువంటి స్వార్థ శక్తి ఉందన్నమాట. దేవుని వాక్యంలో నిశ్చయం ఉందన్నమాట. అటువంటి స్వార్థ చేయటానికి ఎందరో దేవుడు ఏర్పరచుకున్నాడండి. ఏర్పరచుకుని దేవుడు పని చేస్తున్నాడు అన్నాడండి. పరిశుద్ధాత్ముడి ద్వారా పని చేస్తున్నాడు. అలాగే అపవాది కూడా ఏం చేస్తున్నాడండి? ఈ లోకంలో అతని పని అతను చేస్తున్నాడండి. ఎవరైతే దేవునికి అవిధేయులుగా ఉంటారో, దేవుని వాక్యానికి అవిధేయులైన ప్రజల్ని ప్రేరేపించి ఏం చేస్తుందంటే క్రైస్తవులుగా క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని అందు మరి బ్రతుకుతున్న వాళ్ళకి శ్రమలు కలగజేయడానికి, స్వార్థను అడ్డుకోవడానికి దుష్ట ప్రజల్ని సాతాను ప్రేరేపించిందన్నమాట. ఆ వెనకాల ఏముందంటే వారి వెనకాల సాతాను ఉందంట. అలా ఆలోచన వెనకాల ఆలోచన పుట్టించేది సాతానికి అవకాశం ఉంది కాబట్టి మనుషుల్లో ప్రవేశించే అవకాశం ఉందండి అపవాదికి. అపవాది ఏం చేస్తుందంటే ఎవరైతే లోబడుతున్నారో వాళ్ళు ప్రవేశించి దుష్కార్యాలు చేయడానికి, దేవుని సత్కార్యాలను పాడు చేయడానికి, దేవుని వాక్యాన్ని వంకరగా ప్రకటించడానికి వాడుకుంటుంది అన్నమాట. క్రైస్తవులు కూడా వాడుకుంటుంది. క్రైస్తవులు చెప్పుకునే వారిలో వాడుకుంటుంది. అన్ని జనులుగా దేవుని ఎరగని ప్రజలు కూడా వాడుకుంటుందండి. అలాగే అపవాది అనేక తంత్రాలు కలిగింది అన్నమాట అండి. అందుకే పౌరు భక్తులు ఏమంటాడంటే సాతాను తంత్రాలు ఎరగని వారు కావు అంటాడండి ఓ చోట. ఎందుకంటే ఏ విధము చేతనైనా దేవుని పని చేయటం, చేయటం సాతాను యొక్క లక్ష్యం ఉంటుంది అన్నమాట అండి. అది పిల్లల ద్వారా, పెద్దల ద్వారా, ముసలిల ద్వారా, అధికారుల ద్వారా అని దానికి ఏ భేదం ఉండదండి. ఎవరు మడితే వాళ్ళని వినియోగించుకుంటామాట అండి. ఆత మరుపుకుంటే మనల్ని కూడా వినియోగించుకుంటుందండి. అందుకనే క్రైస్తవులని పిలబడుతున్న మనం
దేవుని ఖడ్గాన్ని బాగా వినియోగించడం మనకు రావాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి ఉండాలి. అప్పుడే సాతాను ఒక కుతంత్రాలు కానీ, అపవాది క్రియలు కానీ మనం గ్రహించగలుగుతామట. గ్రహించి మనం వాటి నుంచి విడుదల పొందే అవకాశం ఉంటుంది. అనేకలు రక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం నిత్య జీవానికి వారసులవి. మనం సంఘంలో చేర్చబడింది మనం ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి ఉంటేనే తండ్రి అని దేవుని మహింపరచగలం, అపవాదిని ఎదిరించగలం, సాతాను బంధకాల్లో నుంచి అనేకుల్ని రక్షించగలుగుతాం అన్నమాట. అందుకని దేవుడు తన పరిశుద్ధుల్ని ఎంచుకుని ఏర్పరచుకున్నాడు, సంఘంలో పిలుస్తున్నాడు అనమాట అండి. సువార్త ద్వారా అనేకులు రక్షింపబడుతున్నారండి, సంఘంలో చేర్చబడుతున్నారు అనమాట. కాబట్టి సంఘంలో చేర్చబడిన వారు ఎవరనగా, ఎందుకనగా శరీరమును ఆస్వాదం చేసుకొనక, అంటే శరీర సంబంధముగా ఆస్వాదం చేసుకుని బ్రతకరండి. ఎవరండి? రక్షింపబడిన ప్రజలు, దైవజనులు అవ్వచ్చు, సంఘంలో ప్రజలు అవ్వచ్చు. వీళ్ళు శరీర సంబంధంగా ఆస్వాదం చేసుకుని బ్రతకరు, కానీ దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు. ఇప్పుడు ఆరాధన ఎలా చేస్తామండి? దేవుని ఆత్మ మూలంగానే ఆరాధన చేయగలుగుతాం. ఇప్పుడు ఆరాధన చేయాలంటే దేవుని ఆత్మను పొందాలి. ఎప్పుడు పొందుతామంటే మారు మనసు పొంది పాపక్షమాపణ బాప్తిజం పొందినట్లయితే పరిశుద్ధాత్మ మనలో నివసిస్తాడు. ఇప్పుడు ఆత్మ సంబంధంగా తండ్రి అయిన దేవుణ్ణి ప్రభువుని యేసుక్రీస్తు వారి ద్వారా ఆరాధన చేసే అవకాశం ఉంటుందండి. అదనమాట అండి. కాబట్టి ప్రియమైన ఏం బిడ్డలారా, మనం ఇటు రీతిగా ఆరాధన చేయాలన్నమాట అండి. అందుకని మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇటువంటి జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడే ఆరాధించగలుగుతాం, అపవాదిని జయించగలుగుతాం అన్నమాట. యేసుక్రీస్తు వారు కూడా అపవాదిని జయించారు భూమి మీద. మనం కూడా అదే ఖడ్గాన్ని ధరించాం అన్నమాట. వాక్యమైన ఆత్మ ఖడ్గాన్ని మీరు ధరించని ఎపిసి పత్రికలో రాయించారండి. సత్యమైన దట్టుని మీరు ధరించుకున్నారు. సత్యం అంటే ఏమన్నారండి అక్కడ? ఆత్మతోనూ సత్యముతోనూ. సత్యము అంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే చేయమన్నాడు. అంటే యేసుక్రీస్తుని ధరించుకున్నాం మనం. యేసుక్రీస్తు మనం ధరించినట్లయితే మనం ఏమవుతాం అంటే ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించే అవకాశం ఉంటుంది. సత్యాన్ని మనం దట్టిగా ధరించిన ఎపిసి పత్రికలో మనకి రాయిస్తున్నమాట అండి. ఆత్మ ఖడ్గాన్ని చేత పట్టుకుని సత్యమైన దట్టిని ధరించమంటారు. అటు రీతికి మనం ధరించి భూమి మీద బ్రతికి అపవాదం చేయించాలండి. అపవాది అంటే కనపడిన మనిషి కాదండి. ఎవరైతే ప్రకృతి సంబంధమైన మనుషులు బ్రతికి వారిని అపవాది వాడుకుంటది, వారి క్రియలు మనల్ని అయిపరచాలి. క్రీస్తు ఆత్మ కలిగి పరిశుద్ధాత్మని సహాయంతో దుష్క్రియలు మనం ఏం చేయాలంటే లయపరిచినప్పుడు అపవాది మీద జయం పొందుతామట. యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథంలో అదే అంటాడండి. భూమి మీదను పరలోకమందు నేను భూమి క్రింద ఉన్న వారిలోనైనా ఆ గ్రంథం ఒప్పడానికి ఎవరు యోగ్యులు లేరు అని మొరపెడుతున్నాడు యోహాను గారు. అప్పుడు చెప్తున్నమాట అండి, దూత చెప్తుంది, యోధా గోత్ర సింహమైన మరి యేసుక్రీస్తు వారు దానికి అర్హుడు అన్నాడు. అని వధింపబడి మృతుల నుంచి లేపబడ్డాడు, రక్తం సిందించి ఆ గ్రంథం ఒప్పడానికి యోగ్యుడు అని యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరు భూమి మీద లేరు అన్నాడండి. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ఆ గ్రంథాన్ని ఇప్పడానికి ఆయన అర్హుడు అనమాట అండి. కాబట్టి ఆ గ్రంథం ఆయన ఇప్పి మరి అపవాదిని భూమి మీద జయించి ఇప్పుడు మనకు కూడా అధికారం ఇచ్చాడండి, అపవాదిని జయించే అధికారం. కాబట్టి క్రీస్తుని ధరించిన మనం కూడా అపవాదిని జయించి సామర్థ్యాన్ని మనకు అనుగ్రహించనమాట. కాబట్టి ప్రియమైన మాటలు మనం అపవాదిని జయించి తండ్రి అయిన దేవుని ఆరాధన చేయాలన్నమాట. లేకపోతే మనం దైవ జ్ఞానం లేకపోయినట్లయితే అపవాది సృష్టికి ఆరాధన చేయమని ప్రేరేపిస్తుంది, మనుషులుగా ఆరాధన చేయమని ప్రేరేపిస్తుంది. అవండి సృష్టికర్తను విడిచి మరి సృష్టిని పూజించి సేవించి దేవునికి అవిధేయులకు బ్రతకడానికి ప్రేరేపించదు మాట. ఇశ్రాయేల్ జనాంగాన్ని కూడా అలా ప్రేరేపించి అనేకులు నాశనానికి నడిపించబడ్డారండి. అందుకే రోమపత్రిక 1 23, 24 వచ్చిన మనకు ఉంటుంది. సర్వోత్తమ దేవుడి సృష్టికర్త దేవుని విడిచి సృష్టమును పూజించి
సేవించి వారు దేవునికి అవిధేయులుగా బ్రతకరు అని మాకు అక్కడ రాయబడుతుంది. ఇప్పుడు అందుకనే దేవుని గురించి జ్ఞానం మనకు కావాలి. కాబట్టి ఇప్పుడు ఏమంటారు, ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే క్రీస్తు ఒక సంఘంలో సభ్యత్వం పొందాలన్నమాట. అప్పుడే మనం పరిశుద్ధాత్మ పొందుకుని ఆత్మ మూలమైన జ్ఞానంతో, ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధన చేసే అవకాశం మనకు వస్తుంది అన్నమాట. అటు రీతిగా మనం ఆరాధన చేయాలన్నమాట అండి. ఏమండి, ఇలా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది అన్నమాట అండి. కొలసీ పత్రిక 3:17 కొలసీ పత్రిక అండి 3:17 మరియు మాట చేతనే గాని క్రియ చేతనే గాని మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచు సమస్తం ఆయన పేరట చేయడి అన్నాడు. అంటే దేవుని ఆరాధన చేయాలన్నా, మహింపరచాలన్నా, స్తుతి గీతాలు పాడాలన్నా, మరి మన అర్పణలో అర్పించాలన్నా ఎలాగ అర్పించగలుగుతామంటే, మీరు ఏమి చేసినా పరిశుద్ధ గ్రంథం చెప్తున్నమాట అండి. మీరు ఎవరి ద్వారా చేయాలి, ఎలా చేయాలి, ఎటు రీతిగా చేయాలని దేవుని గ్రంథమే చెప్పాలండి. అప్పుడే మన తండ్రి దేవుణ్ణి ఆరాధన చేసి మహింపరచగలుగుతామండి. అందుకే ఏమన్నాడండి, పరిశుద్ధాత్ముడు రాయించాడండి. వచ్చిన పౌలు గారు చెప్తున్నమాట. మరియు మాట చేతనే కానీ మన మాటల ద్వారా స్తుతించమంటే దేవుడు చేసిన గొప్ప కార్యాలు తెలియపరుస్తాం అనమాట. మనం ఏం చేసినా ఏం చేయాలండి చెప్తున్నాడండి. మాట చేతనే కానీ క్రియ చేతన, క్రియలు, మన సత్క్రియలు. ఎందుకు సంఘంలో ఎందుకు చేస్తామంటే సత్క్రియలు చేయడానికి. సత్క్రియలు చేయడానికి మనకు పిలిచాడు సంఘంలో కానీ, పుట్టిన పిల్లదండి. దేవుని మహింపరచడానికి, దేవుని ఆరాధన చేయడానికి పిలిచాడండి. కాబట్టి క్రీస్తునందు మనం, మరి క్రీస్తు యొక్క దేహం మనం ఉన్నట్లయితే మనం ఏం చేస్తామంటే మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరు ఏమి చేసినాను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఎవరు చేయాలండి, తండ్రి అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఇటు రీతిగా నశించిపోతున్న మాకు ఈ రక్షణ స్వార్థ మాకు ఇండియా దేశం పంపించి మరి మరి ఆయన మాటలు మేము విని రక్షింపబడ్డాం అని కృతజ్ఞతలు చెల్లించనమాట. అనేకలు నశించిపోతున్న వారు కూడా స్వార్థ ప్రకటింపబడాలి. తండ్రి, ఇదిగో మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము ఇంతమంది స్వార్థ చేసాం, మరి మీరు గొప్ప కార్యాలు చేశారు, అనేకలు రక్షింపబడాలని దేవుని కృతజ్ఞతలు చెల్లించారు. అంటే ఒక వ్యక్తి రక్షింపడాలంటే సామాన్య విషయం కాదండి. మనుషుడు ఒక వ్యక్తిని రక్షింప చేయలేడండి. స్వార్థ మనం ప్రచురించి చేస్తుంటే దేవుడు తన పని చేస్తున్నాడు అండి. దేవుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే పని చేస్తున్నాడు అనమాట. వాళ్ళ హృదయాల్ని ఏం చేస్తున్నాడంటే మార్పు కలుగజేస్తున్నాడు అండి. దేవుడు మీకు లోబడే తత్వాన్ని కలుగజేస్తున్నాడండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ పాపాలు ఒప్పుకుంటున్నారు, తమ అవిధేయతను ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఒప్పుకొని యేసు దేవుని కుమారుడు ఈయన ద్వారా నిత్యజీవం ఉంది, మరి మేము తెలుసు తెలియకంత కాలం బ్రతకం, ఇంక ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి మేము సంఘంలో చేర్చబడతామని అనేకలు వస్తారన్నమాట అండి. అందుకని దేవుని కృతజ్ఞతలు చెల్లించేవారు ఉంటారండి. అంటే దేవుని వాక్యం ఉన్న శక్తి అనమాట. ఒక వ్యక్తి మారాలంటే దేవుని వాక్యం చెప్తున్నప్పుడు దేవుని వాక్యంలో శక్తి ఉందని మనం గుర్తిరగలండి. శక్తి గల వాక్యాన్ని ఏం చేయాలండి, సాత్వికంతో అంగీకరించమన్నాడండి. అది సాత్వికంతో అంగీకరించండి. అప్పుడు ఏమన్నాడు, అంతకుముందు ఒక మాట అంటే ఉంటదండి అక్కడ, విర్రవేగుతున్న దుష్టత్వమును మాని మీ ఆత్మను రక్షించే శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి అన్నాడు. అంటే వాక్యాన్ని ఏం చేయాలి, సాత్వికంతో అంగీకరించినట్లయితే నిత్య జీవాన్ని వారసులు అవుతామండి. విర్రవేగుతున్న దుష్టత్వం అంటే అపవాది క్రియలు అన్నమాట. అపవాది క్రియలు దేవుని వాక్యం ఏం చేస్తుందండి,
నశింపజేస్తుందండి. కాబట్టి ఈ జీవంగల దేవుని వాక్యం ప్రకటించిన మనం మరి ఆ వాక్యం ద్వారా అనేకులు రక్షింపబడతారు అని మనం గుర్తెరగాలి. కాబట్టి తద్వారా మనం ఏం చేయాలంటే తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలండి. ఎవరి ద్వారా చెల్లించాలండి? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి ఏం చేయాలండి? సమస్తం ఆయన పేరిట చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించినట్లయితే అప్పుడు ఆరాధన దేవుడు స్వీకరించనమాట. క్రీస్తులో వెలుపు నుండి మన ఆరాధన చేస్తున్నాం అంటే అవకాశం లేదన్నమాట. ఆరాధన ఎలా చేయాలంటే ఇలా చేయాలన్నమాట. క్రీస్తులో ఉండి క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడిని ఆరాధన చేసి దేవుడు అంగీకరిస్తున్నమాట అండి. మరి సమయం ఉందిగా పెట్టండి. మరి దేవుని చిత్తమైతే ఈ పాఠాన్ని ఎప్పుడైనా అలాగా కంటిన్యూ చేద్దారండి. మరి ఇప్పటి వరకు ఎంతో శ్రద్ధగా విన్న సహోదరులకి, సహోదరులందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. వందనాలండి.